హలో అందరికీ. ఇది బోడ కాకరకాయ ఫ్రై. కొంతమంది బోడ కాకరకాయ అంటారు, కొంతమంది కాకరకాయ అంటారు. ఇవి మాత్రం కొంచెం డస్ట్ ఎక్కువగా ఉంటుంది. మంచిగా శుభ్రంగా కడిగేసుకోవాలి. నేను కొంచెం ముదరటం వల్ల ఇలా కట్ చేసుకున్నాను. లేకపోతే కాయనే సన్నగా కట్ చేసేసి వేసుకుంటే బాగుంటుంది. ఒక ముకుడులో నూనె పోసేసుకొని ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని వేసేసుకొని ఫ్రై లాగా చేసుకోవాలన్నమాట. అంటే కొంచెం ఎక్కువ నూనె పడుతుంది. ఆ నూనె మనం ఏగిన తర్వాత తీసేయొచ్చు అన్నమాట. ఇవి నేను తీసుకున్నవి కొంచెం ముదరడం వల్ల నేను 2 పీసెస్ చేసేసాను. లేకపోతే ఒక్క కాయనే మధ్యలో చీల్చితే చాలా చాలా బావుంటుందన్నమాట. ఈ బోడ కాకరకాయ చాలా మందికి ఇష్టంగా ఉంటుంది. ఏ సీజన్‌లో వచ్చేది ఆ సీజన్‌లో తింటే బావుంటది అంటారు కదా! అలాగే అన్నమాట. మా అందరికైతే చాలా చాలా ఇష్టము. నేను ఇది రోట్లో అన్న దంచుకోవచ్చు, మిక్సీలో అన్న వేసుకోవచ్చు. ఎల్లిపాయ, జీలకర్ర, ఉప్పు, కారం వేసి గ్రైండ్ చేసుకున్నాను. లేకపోతే మనము రోట్లో అన్న దంచుకోవచ్చు. ఇలా ఏగిన తర్వాత నూనె తీసేసాననమాట. నూనె తీసేసిన తర్వాత మనము గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్‌ని వేసేసి మంచిగా ఒక్క 2, 3 నిమిషాలు కలపనివ్వాలి. కలపడం వల్ల ఆ ముక్కలకి మొత్తం కారం పడుతుందనమాట. లేకపోతే వదిలేసామనుకో కారం పట్టదు. కానీ ఇది ఎంత టేస్ట్ ఉంటదంటే వేడి వేడి అన్నంలో నెయ్యేసుకొని తింటే సూపర్, సూపర్, సూపర్ ఉంటుందండి. మీకు చెప్తుంటేనే నాకు నోరు ఊరుతుంది. ఎందుకంటే ఆల్రెడీ నిన్ననే తిన్నాను. అయినా కూడా నోరూరుతుంది. మీకు ఇది ఎంతమందికి ఇష్టం? దీంట్లో చాలా చాలా రకాలు చేసుకుంటారు. కాకపోతే నాకు మాత్రం ఎక్కువగా ఇదే ఇష్టమనమాట. చాలామంది కూడా ఇదే ఎక్కువ ఇష్టపడుతుంటారు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.